సమాజాన్ని మేలుకొల్పే రచనలు చేసిన గొప్ప అభ్యుదయ కవి డాక్టర్ ఆవంతి సోమసుందర్ అని సాహితీ ప్రియులు కొనియాడారు. డాక్టర్ ఆవంతి సోమసుందర్ కవి జయంతిని పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం సదాసదంలో సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఆవరణలో గల సోమసుందర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో సోమసుందర్ కథా పురస్కారాన్ని ప్రముఖ రచయిత శ్రీ కంఠస్ఫూర్తికి అందించారు. ఈ సందర్భంగా లిటరరీ ట్రస్ట్ సభ్యులు కొండపూడి శంకరరావు, మేక మన్మథరావు, గట్టి శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. ఈ సోమసుందర్ గారి జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా పిఠాపురంలో ఖచ్చితంగా ఈ నవంబర్ 18 నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శ్రీ సోమసుందర జీవితం అంతా కూడా పోరాటాలతోటి నడుపుకుంటూ ఎందరికో కూడా ఆదర్శంగా ఉన్నటువంటి సోమసుందర గారు అంతిమ యాత్ర కూడా వారి యొక్క పార్థివ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెప్పమని వారు వీలునామాలో రాయడం, తర్వాత ఆ పార్థివ దేహాన్ని అనేక మంది ప్రముఖుల సమక్షంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వారు దాన్ని తీసుకెళ్లి మేము అందరం కూడా వారికి సమర్పించడం జరిగింది. అందులో అందరితో పాటు నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ సోమసుందర గారి యొక్క ఆశయాలు పిఠాపురంలో చాలా మందికి మార్గదర్శకంగా ఉంటాయని, వారి యొక్క ఆశయాలతోటి వారు నిర్వహించినటువంటి సాహిత్య ప్రక్రియని ఇంకా కొనసాగించాలని చెప్పేసి యువకులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈవేళ ప్రఖ్యాత అభ్యుదయ కవి, విమర్శకాధీక్షుడు డాక్టర్ ఆవంతి సోమసుందర్ కళారత్న, వజ్రాయుధ కవి ఈయన 101వ జన్మదినోత్సవం చాలా ఊరు పెద్దలుగా పిలిచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన ఉన్న రోజుల్లో జరిపినట్టుగా సూర్యరాయ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఈవేళ సోమసుందర గారి పేరున కథా పురస్కారానికి శ్రీకంఠ స్ఫూర్తి గారు అని చెప్పి కథా రచయిత గారికి ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి సఫలత మా ఇచ్చేసినటువంటి మా స్నేహితులందరికీ ధన్యవాదాలు, అభినందనలు. నగరాలకు వెళ్ళి నేను ఉండనని చెప్పేసి ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా పిఠాపురంలోనే ఉండి ప్రాణాలు విడిచారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. మీరు ఏ కవిని చూసినా సరే కొంచెం ప్రసిద్ధి పొందిన తర్వాత వాళ్ళు వెంటనే నగరాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆయన అలా చేయలేదు. సో ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి పుస్తకాలని, ఇతరులు రాసినటువంటి వాటిని కూడా ఆయన ప్రింట్ చేయించడం జరిగింది. అది కూడా చాలా గొప్ప విషయం. ఆ తర్వాత యువ కవుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి అనేక రకాలుగా వారిని సన్మానించడం, సత్కరించడం, ఆ తర్వాత వారి యొక్క ఆదర్శంగా వీరిని ఆదర్శంగా తీసుకునేటట్టుగా వారిని చేయడం అనేటువంటిది కూడా గొప్ప విషయం అండి.